హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. ఇవాల్టి బ్లాగ్లో మీకైతే మేము సంక్రాంతి పండుగకి ఏమేమి పిండి వంటలు చేసుకున్నామో అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే పల్లీలు నువ్వులతో పల్లి పట్టి చేస్తున్నా. ముందుగా పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా దూరగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి నువ్వులను కూడా వేసి సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంద గ్రాముల పల్లీలు, 50 గ్రాముల నువ్వులకి 150 గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలకు చెక్కంతా తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ముందుగా మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వేయాలి. ఈ బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం ఇలా కరిగాక మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకాన్ని వాటర్లో వేసినప్పుడు సాఫ్ట్ బాల్లా ఇలా వస్తే పాకం ఇంకా రానట్టే. మళ్ళీ 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కరెక్ట్గా వస్తుంది. ఇలా పాకాన్ని విరిస్తే విరిగేలాగా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సోడాని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే పల్లీలు నువ్వులని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వెంటనే మనం నెయ్యితో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే నైఫ్తో కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారాక చాలా ఈజీగా వస్తుంది. అంతే, చాలా క్రిస్పీగా రెడీ అవుతుంది. సంక్రాంతి పండగ స్పెషల్ సకినాలు మేము ఎలా చేసుకున్నామో చూసేయండి. ముందు రోజు బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగ్ అయితే ఇలా పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పట్టించిన పిండిలోకి నువ్వులు, వాము, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ 5 kgs పిండికి 1 kg నువ్వులు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మా అమ్మమ్మ అయితే కలుపుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మా అమ్మ అయితే ఇక్కడ సకినాలు పోయడం స్టార్ట్ చేసింది.
మేమైతే ఫస్ట్ ఇలా 5 రౌండ్స్‌తో చేసి మధ్యలో పిండితో గౌరమ్మని చేసి పసుపు, కుంకుమ పెడతాం. మా అమ్మ, అమ్మమ్మ అయితే ఇలా అన్ని సకినాలు చేసేశారు. ఇప్పుడు ఈ సకినాలు కొద్దిగా ఆరిన తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా సకినాలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సకినాలు అయితే రెడీ అవుతాయి. గారెలు కూడా చేసేసాం. నెక్స్ట్ అయితే అరిసెలు చేయడం స్టార్ట్ చేసాం. అరిసెలను ఇలా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అరిసెలు అయితే రెడీ. ఇదండి ఇవాల్టి బ్లాగ్. రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఆల్.